బీటెక్ లో జాయిన్ అయ్యాక అరే ఎందుకు జాయిన్ అయ్యాం అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఈ మధ్య నేను అవుతున్నా. హలో గైస్, వెల్కమ్ టు డే 26 ఆఫ్ కంటెంట్ క్రియేషన్ ఛాలెంజ్ ఫ్రమ్ టెక్ బై దీపక్. ఎస్పెషల్ గా ఎవరైతే టైర్ 2 అండ్ టైర్ 3 కాలేజ్ లో జాయిన్ అయ్యారో అండ్ మీరందరూ ఇది ఫేస్ చేసే ఉంటారు. ఎందుకో చెప్తా చూడండి. లాస్ట్ 3 మంత్స్ లో మా కాలేజ్ కి చాలా కంపెనీస్ హైరింగ్ కోసం అని అయితే వచ్చాయన్నమాట. ఏంటి బ్రో, హైరింగ్ కోసం వస్తే మంచిదే కదా అని అనుకోవచ్చు. బట్ ఇంకా ట్విస్ట్ ఏంటంటే అందులో ఏ ఒక్క కంపెనీ కూడా ఐటీకి సంబంధించింది కాదు. అన్ని కూడా సేల్స్ మార్కెటింగ్ అనమాట. అంటే మోస్ట్లీ ఈక్వల్ టు కాల్ సెంటర్ జాబ్స్. అందులో ఒక కంపెనీ అయితే స్టార్టింగ్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ రోల్ పెట్టి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యాక కాల్ సెంటర్ రిలేటెడ్ అని బోర్డు తిప్పేశారనమాట. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే కాలేజ్ వాళ్ళు కంపెనీస్ తీసుకురాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఓకే అండ్ ఫైన్. బట్ ఇలాంటి కంపెనీస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ నేను ఏ ఒక్క జాబ్ ని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. బట్ ఆ యొక్క జాబ్ రోల్ కి బీటెక్ డిగ్రీ అనేది అవసరం లేదా అని మాత్రమే నా యొక్క ఫీలింగ్ అనమాట. సర్లే ఓకే అని నువ్వు ఆ యొక్క కంపెనీలో జాయిన్ అయిదామని అనుకున్నా ఆ యొక్క కంపెనీస్ నీకు 3 to 4 LPA కంటే కూడా ఎక్కువ ఆఫర్ అనే చేయవు. అండ్ అందులో నీకు మళ్ళీ రెస్ట్రిక్షన్స్ లైక్ బాండ్ అని కూడా పెడతారనమాట. ఓవరాల్ గా నువ్వు నీ యొక్క బీటెక్ కాలేజ్ కి ఒక 8 to 10 lakhs అనేది ఖర్చు పెట్టుంటావు, ఇంక్లూడింగ్ కాలేజ్, హాస్టల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు నువ్వు ఏదైతే ఫీజు ని పే చేసావో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నువ్వు ఇంకొక 2 to 3 years అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికి ఒకటే చెప్తాను, నీకు ఒకవేళ బీటెక్ జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వు, అదర్వైజ్ అసలు జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే నీ యొక్క మనీ అండ్ టైం చాలా వేస్ట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ టుమారో.